ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 దివ్యదేశికాలలో 26 సుగంధవన క్షేత్రంగా పిలువబడే తిరు ఇంథలూర్ పంచరంగ క్షేత్రాలలో ఒకటి. స్వామి పరిమళ రంగనాథన్, ఉత్సవమూర్తి మరువినీయ మైందన్, సుగంధవననాథన్గా పిలుస్తారు. అమ్మ పుండరీకవల్లి, ఉత్సవ తాయారు పరిమళ రంగవల్లి. భంగిమ తూర్పు దిశగా వీరసేన భంగిమలో స్వామి దర్శనమిస్తారు. తీర్థం ఇందు పుష్కరిణి, విమానం వేదచక్ర విమానం, వేద ఆమోద విమానంగా పిలుస్తారు. మైలాదుతురై నుండి 2 కిలోమీటర్ల దూరంలో 5 అంతస్తుల రాజగోపురంతో అలరారే దివ్యక్షేత్రం ఇది. చంద్రుడు స్వామి యొక్క ముఖం దగ్గరగా తపస్సు చేశారు. సూర్యుడు పాదాల వద్ద, బ్రహ్మదేవుడు నాభి దగ్గర తపస్సు చేశారు. చంద్రుడు తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్న ప్రదేశం కనుక ఆయన పేరు మీద ఇందు అనగా చంద్రుడు కనుక తిరు ఇంథలూర్ అనే పేరు వచ్చింది. ఇక్కడ కావేరీ నది తమిళ మాసమైన ఐపాసి 7వ నెలలో చేసే పవిత్ర స్నానం గంగానదిలో చేసిన దానికన్నా పుణ్యంగా భావిస్తారు. కావేరి స్వామి తల వద్ద తపస్సు చేసింది. గంగా కాళ్ల వద్ద పెరుమాళ్ల వద్ద ఉంటారు. యమధర్మరాజు అంబరీషుడు కూడా స్వామి పాదాలను ఆశ్రయించారు. ఈ ప్రదేశంలో కావేరి గంగ కన్నా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక్కడ స్వామి మరు వినీయమైందన్గా, సుగంధవననాథన్గా, ఒరిగిన భంగిమలో వీరసైన పెరుమాళ్గా 4 చేతులతో దర్శనమిస్తారు. మధుకైటభులు వేదాలను తిరిగి పొందిన తర్వాత దానికి పట్టిన నాచు మట్టి శుభ్రంగా తొలగించి తిరిగి శుభ్రం చేసి స్వామివారికి పరిమళాన్ని అద్దారు. అందుకే వేద ఆమోద విమానంగా పిలుస్తారు. వేదాలకే అందాన్ని ఆనందాన్ని ఇచ్చిన స్వామి కనుక పరిమళ రంగనాథుడని స్వామికి పేరు. స్వామి ఎంత మేర సేన భంగిమలో ఉన్నారో అంత పెద్ద గర్భగుడి ద్వారం ఉంటుంది. సేన భంగిమలో కూడా శంఖచక్రాలతో పడుకుని ఉన్న స్వామి ఎక్కడా కనిపించరు. నిల్చుని, కూర్చుని మరియు వీరసైన భంగిమలో కనిపిస్తారు. ఒకసారి అంబరీషుడు అతి జాగ్రత్తగా ఏకాదశి ఉపవాసం చేస్తున్నారు. 1000 ఏకాదశులను పూర్తి చేయబోతున్నారు. ఆ రాజ్యంలో ప్రజలు పూర్తి చేయబోతున్నారన్న సంతోషాన్ని సంబరాలుగా చేసుకుంటున్నారు. కానీ ఒక సంఘటన జరిగింది. 1000 ఉపవాసాలు వ్రతం పూర్తి చేసిన మరో వ్యక్తి స్వర్గంలో కూడా ఉన్నారు. అంబరీషుడు కూడా పూర్తి చేస్తే అతను సమానమైన హోదా పొందుతారని దుర్వాస మహామునిని ప్రార్థిస్తారు దేవతలు. అంబరీషుడు వ్రతం పూర్తి చేసి భోజనానికి కూర్చుంటారు. వ్రతం మరునాడు పవిత్రమైన సమయానికి ద్వాదశి నాడు పూర్తి చేస్తేనే వ్రతం పూర్తయినట్లు. అదే సమయంలో దుర్వాసుడు అంబరీషుని దగ్గరకు రాగా అంబరీషుడు ఆయనను భోజనానికి ఆహ్వానించి భుక్తశేషాన్ని తింటానని చెప్తారు. స్నానం చేసి వచ్చాక భోజనం చేస్తానని చెప్తారు. కానీ ఒక పట్టాన ఎంతకీ తిరిగి రారు. ఆయన ఉద్దేశం రాజుకి సమయం మించిపోయేలా చేయడమే. అందుకే ఎంతగా భోజనం చేయమని చెప్పినా దుర్వాసుని కోపానికి భయపడి ఆయన భోజనం చేయరు. దాంతో అక్కడ వారు స్వామివారిని అంబరీషుడిని 2 చుక్కల నీరు నోట్లో పోసుకుంటే వ్రతం పూర్తి అవుతుందని చెప్తారు. అలాగే చేద్దామనుకుంటుండగా దుర్వాసుడు తపశక్తి ద్వారా తెలుసుకొని ఒక జటతోటి ఒక దెయ్యాన్ని సృష్టించి ఆ రాజుని చంపమని చెప్తారు. పరుగెత్తి స్వామి పాదాలను ఆశ్రయిస్తాడు అంబరీషుడు. ఆయన నిర్మల భక్తికి స్వామి ఆ దెయ్యాన్ని చూడగా అది పారిపోతుంది. అంబరీషుడికి సుదర్శన చక్ర ఇది ఉంటుందన్నమాట. అందుకే ఆయన్ని ఎవరు ఏం చేయలేరు. ఏకాదశి వ్రత మహిమ తెలుసుకున్న దుర్వాసుడు క్షమాపణ వేడగా పరిమళ రంగనాథుడు ఆయన కోరిక మీదకు భక్తులను కరుణిస్తున్నారు. దూర్వాసుడు తిరిగి అంబరీషుణ్ణి వేడగా సుదర్శన చక్రం ఉపసంహరించుకుంటుందన్నమాట. దేవాసురులు మందరగిరిని కవ్వంగా ముందు మీకు దివ్యదేశంలో చెప్పినట్లుగా లక్ష్మీదేవి చంద్రుడు వస్తారు. చంద్రుడికి 2 శాపాలు ఉంటాయన్నమాట. ఆ శాప విమోచనార్థం ఇక్కడ స్వామి తపస్సు చేసి స్వామిని 3 దశలలో ప్రత్యక్షం చేసుకున్నారు కాబట్టి తిరు ఇంథలూరు కూడా చంద్రుని పేరు మీదుగా ఇదైందనమాట. ఇది చంద్రదోష నివారణ స్థలం అన్నమాట. చంద్రుడి దోషాన్ని నివారించిన క్షేత్రం. ఇంకొక
స్థల పురాణం. తిరుమంగయాళ్వారులు పరిమళ రంగనాథుల మధ్య వివాదం జరిగింది. తిరుమంగయాళ్వారులు స్వామి దర్శనానికి వస్తారు. స్వామి ఆళ్వారులను ఆట పట్టించడానికి గుడి ద్వారం యొక్క తలుపులు మూసేస్తారు. దాంతో ఆళ్వారులు అందమైన స్వామిని చూడలేకపోతారు. ఆలయ దర్శన వేళలు అయిపోవటంతో గుడి మూస్తారు. అసంతృప్తి చెందిన ఆళ్వార్లు తను ఇంత దూరం నుంచి వచ్చానని, నీ అందం అంతా నీ దగ్గరే ఉంచుకో, నన్ను దగ్గరికి రానివ్వట్లేదు, నీ అందంతో నువ్వే ఆనందించు అంటారు. అందరూ నీ ప్రపంచమంతా నువ్వు నాకు దర్శనం ఇవ్వలేదని, ఆ తలుపులు తీయలేదని, నీకు ఆరోగ్యం బాగాలేదనుకుంటారని ఇలా రకరకాలుగా స్వామిని నిందిస్తారు. కానీ స్వామి తిరుమంగయ్య ఆళ్వార్లతో భక్తులు తన గురించి ఏమనుకున్నా పర్లేదు, తను చూసుకుంటాను, నువ్వేమీ కలవరపడద్దని చెప్తారు. ప్రపంచం ఏమనుకున్నా పర్లేదని చెప్తారు. అయినా తిరుమంగయాళ్వార్లు పదే పదే ఎంత చెప్పినా వినకపోవడంతో ఇక స్వామిని దర్శించకుండానే వెనుతిరుగుతుండగా స్వామి ఆయనను స్తుతించమని చెప్తారు. కానీ దర్శనమివ్వని స్వామిని తాను స్తుతించనని తిరుమంగయాళ్వార్లు చెప్తారు. అప్పుడు స్వామి ఉన్న చోటనే ఆయనను స్తుతించమంటారు. చివరికి ఆళ్వార్లు 10 పాసురాలతో ప్రార్థించగా అప్పుడు స్వామి దర్శనమిచ్చారు. చంద్రుడు తపమాచరించిన క్షేత్రం కనుక తిరు ఇంధలూర్ అని ఆయన పేరు మీద ఈ క్షేత్రానికి పేరు వచ్చింది. అద్భుతమైన దివ్య దేశం ఈ తిరు ఇంధలూర్. ఇక్కడ మంటపంలోని అద్భుతమైన విగ్రహాలు కనుల విందు చేస్తాయి. ప్రాచీనమైన అద్భుతమైన అందమైన కోవెల ఈ తిరు ఇంధలూర్ దివ్యక్షేత్రం. తిరు ఇంధలూర్ దివ్యదేశికం అండి. ఇంద్రుడి పేరు మీద వచ్చిన పేరు అనమాట. అందుకే ఈ దివ్యదేశానికి తిరు ఇంధలూర్ అని పేరు. పెద్ద పెద్ద ప్రాకారాలు, పెద్ద పెద్ద విస్తీర్ణంతో కూడిన దివ్యదేశాలు చాలా ఓపిక ఉన్నప్పుడే కవర్ చేసుకుంటే మంచిది. స్థలవృక్షం పులి కూడా ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ నుంచి చూస్తే గోపురం కనిపిస్తుంది. స్వామి శయన భంగిమలో ఉన్నారు. లోపల స్వామివారి సుందర పరిమళ రంగనాథర్ టెంపుల్ అన్నమాట. తల దగ్గర సూర్యుడు, బొడ్డు దగ్గర ఇంద్రుడు, కాళ్ళ దగ్గర చంద్రుడు, ఎదురుగుండా అటుకి ఇటు స్వామివారికి అటు ఇటు గంగా, కావేరి 2 నదులు ఒకే దగ్గర కనిపించే ఏకైక దివ్యదేశం తిరు ఇంధలూర్. అక్కడ విమానం కనిపిస్తుంది. ఇక్కడ అమ్మ పరిమళ రంగనాయకి తల్లి. అద్భుతమైన దివ్య క్షేత్రం. దీని గురించిన పూర్తి స్థల పురాణాన్ని నేను చెప్తాను. మత్స్యావతార్. పరశురాముడు, వేణుగోపాలస్వామి, హయగ్రీవస్వామి. ఇక్కడ వెళ్ళేసరికి సంధ్యవేళ అమ్మవారికి హారతి ఇచ్చారండి. నేను ఇక్కడ అమ్మవారికి హారతి పాట పాడాను. మమ్మల్ని చాలాసేపు కూర్చోమని అక్కడ చక్కగా మాకు ఇంత చక్కటి ప్రసాదం కూడా దొరికిందనమాట. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్యదేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.